శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం ద్వారా మరొకసారి దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నిర్గమాకాండము, ఎగ్జోడస్ చాప్టర్ 15 వర్స్ 26లో 4th లైన్, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము. ప్రభువా, నన్ను బాగు చేయవా, నన్ను స్వస్థపరచువా. నేను హాస్పిటల్ పాలు కాలేను, నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేను, నాకు భయంగా ఉంది, నేను వారి దగ్గరికి వెళ్ళి బాగుపడటం కాదు, నీవే నన్ను బాగు చేయి. ఒక డాక్టర్ ఒక రోగం చెప్తున్నాడు, ఒక డాక్టర్ ఒక రోగం చెప్తారు. ఈ డాక్టర్లు అక్కడ టెస్టులు చేయమంటారు, ఇక్కడ టెస్టులు చేయమంటారు. ఇంత ధనము నేను వ్యర్థముగా ఖర్చు చేయలేను బాబు. ప్రభువా, నీవే నన్ను బాగు చేయవా, నువ్వు పరమ వైద్యుడు కదా అని ప్రార్థిస్తున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించారు కనుకనే ఈ దినము ఒక ప్రత్యేకంగా నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏదియూ మీకు రానియను. ఐగుప్తీయులకి కలుగజేసిన రోగాలు ప్రత్యేకమైనవి. ప్రియులరా, నీకున్న రోగము ప్రత్యేకమైనది. ఆ ఐగుప్తీయులు కలుగజేసిన రోగాలతోటి వారు కుటుంబాలు నాశనం అయిపోతారు. ఎందుకంటే చాలా దేవునికి విరుద్ధంగా జీవించిన కుటుంబాలవి. అయితే నీవు దేవుని రక్తము చేత కడగబడ్డావు, యేసు నామములో నువ్వు రక్షించబడ్డావు కనుక నీ యొక్క శరీరములో ఉన్నటువంటి బలహీనత ఎలాంటిదంటే ఐగుప్తీయులకు వచ్చినటువంటి మరణకరమైన రోగము కాదు నీకున్నది. నీ శరీరములో ఉన్నటువంటి బలహీనతలు ఏదైనా ఈ దినము దేవుని ఆత్మ నీకు బోధిస్తున్నది ఏంటంటే, మనం తినేటువంటి తిండిని బట్టి, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి గాలి మార్పులను బట్టి, వెదర్ చేంజ్ అవటాన్ని బట్టి వచ్చిన జస్ట్ తాత్కాలికమైనటువంటి బలహీనతే కానీ నీకున్న బలహీనత నాశనకరమైనది కాదు. ఏమో ఈ రోగము నాకు బహుశా క్యాన్సర్ ఏమో, లేకపోతే నన్ను ఏదైనా తినేస్తుందేమో, నేను ఇంక పనికిరానేమో, నేనేమైపోతానో, నా జీవితం ఏంటో, నాకెందుకు వచ్చింది ఈ రోగం అని అనుకుంటున్నావేమో. యేసు ఈ దినాన్ని నిన్ను ముట్టి బాగు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట, పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తి అనే ప్రోగ్రాం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నది ఏంటంటే, నువ్వు భయపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు కదా. అందుకనే నేను ఐగుప్తీయులకి కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఐగుప్తీయులకు వచ్చినటువంటి రోగాలు, ఆ భయంకరమైనటువంటి వ్యాధులు, నాశనకరమైన వ్యాధులు, దానిని నీకు రానియను, నీకున్న బలహీనతనైతే నేను బాగు చేస్తున్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావు? ఎవరు లేనప్పుడు ఎక్కువ ఆందోళనకరమైనటువంటి హృదయం భారంగా ఉంది. ఏమైపోతున్నావు? నీకేమి కాదు, నువ్వేమి అవ్వవు. దేవుని సాక్షిగా మారబోతా ఉన్నాం. దేవుని సన్నిధి మహిమపరచబడటానికి నీకు బలహీనత వచ్చింది తప్ప నీకున్నటువంటి బలహీనత నాశనకరమైనది కాదు, అది మరణకరమైనది కాదు. పరిశుద్ధాత్ముడు మహిమపరచబడుతున్నాడు. అందుకనే ఈ దినాన్ని ప్రభు నిన్ను ముట్టి బాగు చేస్తున్నారు. ఏమో నాకు కొంచెం తేడాగా ఉంటుంది, ఈ మధ్య చాలా తేడా ఉంటుంది.
హార్ట్ ఏదో ప్రాబ్లం అయిపోయిందేమో, కిడ్నీ పాడైపోయిందేమో, లేదా లివర్ పాడైపోయిందేమో, లేదా లంగ్స్కి ఏదైనా వచ్చిందా ఏదో తెలియని బాధ, ఇన్నాళ్ళ లేదు, నా బాడీ మారిపోయింది అని ఎక్కువగా ఆలోచిస్తున్నావా? యేసయ్య నిన్ను బాగు చేస్తున్నారు. నీకు ఏ విధమైన కీడు రాకుండా ప్రభువే నిన్ను బాగు చేస్తున్నారు. నీకు ఏ విధమైన కీడు లేదు. నీవు బహుధైర్యంగా ఉండు, యేసునందు విశ్వాసంతో ఉండు. దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు హేమావతి అండి. మాది అమలాపురం. ఉప్పలగొద్దం చర్చికి ఎప్పుడు వెళ్తూ ఉంటానండి. నాకు పాప బాబునండి. మా బాబు 14వ సంవత్సరాన్ని బోన్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడండి. నేను అప్పటి నుండి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానండి. మా బాబు రూపంలో నాకు బాబు కావాలనేసి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానండి. దేవుని కృపణ వల్ల, ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల పాపకి వివాహం జరగటము, అదే రూపంలో నాకు మనవడు పుట్టడం కూడా జరిగిందండి. ఇసాకయ్య గారి ప్రార్థన ద్వారా అక్కడికి 7 నెలలు వెళ్ళానండి. 7 నెలల్లోనే వివాహం జరగటము, నాకు మనవడు పుట్టడం కూడా జరిగిందండి. అదే రూపంలో ఇదిగోండి నా బిడ్డ, నా మనవడి రూపంలో అదే రూపంలో పుట్టాడండి. సేమ్ నా బిడ్డ ఎలా ఉన్నాడు, నా మనవడు కూడా అలాగే పుట్టాడండి. అలాగే కావాలని నేను కోరుకున్నానండి. అలాగే ఇచ్చారండి. దేవునికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి వందనాలు, విశాఖయ్య గారికి వందనాలు. మా దేవరపల్లి మట్లదొడ్డండి. నా పేరు నాగలక్ష్మి. నాకు 3 పిల్లలు. రెండో అమ్మాయికి ఒళ్ళంతా మచ్చలు వచ్చేసినాయండి. అది ఏం మచ్చలు అంటే మాకు చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాము. అమలాపురం చెప్పారు, అమ్మ పిల్లకి సోరియాసిస్ వచ్చింది, అది 100 మందిలో ఎవరికో కానీ రాదు, పాపకు వచ్చింది, ఈ వ్యాధి తగ్గాలంటే సంవత్సరం పడుతుంది అన్నారు. అంటువ్యాధి కూడా కాదు, ఇది తగ్గిపోతుంది అన్నారు. మందులు వాడుతున్నాం కానీ ఏ రెస్పాన్స్ లేదండి. చాలా హాస్పిటల్ తిరిగాము. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా మందులు రాసినాక అదే 2 రోజులు 3 రోజులకి తగ్గుతుందండి. ఓ నెల వాడినాక మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది. ఏంటి ఇలా వచ్చేస్తుంది, ఏం చెయ్యాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి అన్నది మాకు ఏం తెలియదు. మేము ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఇలా మా రిలేటివ్స్ అత్తయ్య వచ్చి చూడడానికని వచ్చి, ఏమైంది పిల్లకి ఇంత ఇలాగ అయిపోయింది, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఏమో బోల్డ్ హాస్పిటల్ తిరుగుతున్నాము, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా సోరియాసిస్ తగ్గుతుంది, కంగారు పడకండి అని అంటున్నారు. ఏ రోజు చూద్దామన్నా ఆ రోజు ఎక్కువైపోతుంది, ఏంటో మరి ఏం చేయాలో నాకేం అర్థం అవ్వట్లేదు అంటేనే అప్పుడు అత్తయ్య అంది, రావులపాలెం దగ్గర ప్రార్థనా శక్తి జరుగుతుంది, నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు పిల్లని అక్కడ తీసుకుని రా అన్నది. నేను పిల్లని తీసుకొచ్చినాడు కూడా ముసుగేసుకునే తీసుకొచ్చాను. పిల్లని చూసు అందరూ 4 3 కూడా చూసి అలాగే చూసేవారు, ఏంటి పిల్లకి ఇలా ఉందని ముసుగేసే తీసుకొచ్చేదాన్ని. విశాఖయ్య గారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, తగ్గుతుంది అమ్మ పో, ఏం కాదన్నారు. మేము అలాగే ప్రార్థన తైలం పాపకి రోజు రాసేదాన్ని, ఒళ్ళంతా రాసేసేదాన్ని. అది మా తర్వాత 2 నెలలకి ఆ తైలం రాసినాక పాపకి తగ్గిందండి. ఇది చిన్న సాక్ష్యం, దేవుని సేవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవుడి నామకు వందనాలండి. మా బాబుకి 2 పిల్లలు పుట్టిపోయారండి. దాని మీద ఎవరో చెప్పారండి ఇక్కడ రమ్మని, అలాగని వచ్చానండి. వచ్చిన నెలలోనే మా కోళ్ళకి పిల్లలు కావాలండి, ఏ బిడ్డన్నా పర్లేదండి నాకు అని అన్నానండి. అయ్యగారితో యాప్లిస్గా ఇచ్చి పోమ్మ అన్నారండి. యాప్లిస్గా తీసుకెళ్ళి మా కోళ్ళకి ఇచ్చానండి. అదే గర్భమైందండి మా కోళ్ళకి. ఆడపిల్ల పుట్టిందండి. మాది నారాళ్ళంకండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవుడి నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలండి. నా పేరు సంతోషం అండి. మా అమ్మాయి పేరు సునీత, వాళ్ళ భర్త పేరు వెంకట్రావు. వీళ్ళకి వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయిందండి. అయినా పిల్లలు లేరండి. చాలా మందులు ఆడామండి. 2-3 లక్షలు ఖర్చు పెట్టినా పిల్లలు లేరండి. ఎవరో సప్పగా ఇసాకయ్య గారి ప్రార్థనకి వచ్చామండి. మేము 7 వారాలు వచ్చినప్పటికీ గర్భఫలం కార్యం జరగలేదండి. మరి అయితే ఇంకో 7 వారాలు వస్తామని నేను 10,000 రూపాయలు స్పాన్సర్ చేసుకున్నానండి. చేయించుకున్న తర్వాత 6 నెలలకి మా అమ్మాయి గర్భఫలం పొందుకుందండి. ఈ అమ్మాయికి గర్భఫలం లేక చాలా బాధలు పడ్డామండి. మరి మేము ఎన్నో అవమానాలు. ఈ అమ్మాయి నీలోసని ఉండగానే ప్రార్థన అయ్యగారి చేత చేయించుకున్నామండి. అయ్యగారు మీరు అన్నట్టుగానే గర్భఫలం వచ్చిందయ్యా, మరి మాకు మగబిడ్డ కావాలని ఆశపడుతున్నాం అండి. సాగయ్య గారు కొడుకుని ఎత్తుకొని వస్తా పోను అన్నారండి. మరి అలాగే అన్నట్టుగానే మగబిడ్డ పుట్టాడండి. ఆరోగ్యవంతమైన బిడ్డ మాకు దేవుడు ఇచ్చాడండి. మరి ఇసాకయ్య గారికి ఎన్నో వందనాలండి. శనసాచుకుని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు విజయలక్ష్మి. మా ఊరు అజ్జరం. మా తమ్ముడు 2022లో చాలా కాంట్రాక్టులు చేసేసి, తాపీ మేస్త్రి కాంట్రాక్టులు చేసి 20 లక్షల దాకా అప్పులు చేసేసాడు. మేము అసలు పేదవాళ్ళం. అందుకు కాబట్టి దేవుడి గురించి అందరూ చెప్తుంటే మేము ఇక్కడికి వచ్చామండి. మాకు విడిగా 8 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలం అమ్ముకొని అప్పులన్నీ తీర్చుకుని దేవుడికి 10,000 కానుక 5 కుర్చీలు ఇస్తామనుకున్నాను. అలా ఇచ్చానండి. దేవుడికి వందనాలు. చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. అలాగే నా పేరు పుష్పాంజలి అండి. మాది తొనుక దగ్గర సచ్చివాడ గ్రామం అండి. నాకు వివాహం జరిగి 3 సంవత్సరములు అయిందండి. అయినను గర్భఫలం లేదు. ఎవరో ఇస్సాకయ్య గారు ప్రార్థన మందిరానికి వెళ్తే గర్భఫలం ఉంటుందని చెప్పారని ఇక్కడికి వచ్చి ఇస్సాకయ్య గారి చేత ప్రార్థన చేయించుకున్నానండి. వచ్చిన నెలలోనే దేవుని దయ వల్ల నాకు గర్భఫలం కలిగింది. అలాగనేనండి పాప పుట్టిన వెంటనే హెల్త్ బాగాలేదని హాస్పిటల్లో పెట్టారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారండి. ఎంతమంది డాక్టర్స్కి చూపించినా పాపని హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పారండి. ఇంకా దేవుడా, మా పాపకి ఏం కాకుండా తండ్రి ప్రభా, నీ మీద నమ్మకం చెప్పిన ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం ప్రభా. ఏమీ జరగకుండా ఉంటే ఇస్సాకయ్య గారి మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పానండి. దేవుని దయ వల్ల మా పాపకి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ లేదండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రభునామ స్తోత్రములండి. మరి ముఖ్యంగానే చెప్పి సాక్ష్యం ఏంటంటే అండి, నా చిక్కుడు పోద ఎట్టుకున్నానండి, పేనట్టేసిందండి రద్దీ. కానీ అసలు ఎగతెరుపు లేకోకుండా ఉంటే తైలంకాయ తీసుకుని బాల్చాలో నీళ్ళల్లో వేసి ఆ తైలం ఆ నీళ్ళు పోద మీద కొట్టానండి. కొడితే చిక్కుడు గాలి చక్కగా కాసినియండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి నా వందనాలండి. మా ఊరండి కొత్తపేట దగ్గర పెద్దగోళపాలెం అండి. నేను అయితే 2 నెలలు వచ్చానండి. ఫస్ట్లోని ఎవరో చెప్తే 2 నెలలు వచ్చానండి. 2 నెలలు వచ్చాక నేను మళ్ళీ రాలేదండి. రాకపోతే ఈ లోపల మా ఆయన గారికి షుగర్ తగిలిందండి. బెడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి అలా నీరసం చేసేసిందండి. ఆయనకి హాస్పిటల్లో పెట్టాము. పెడితే తండ్రి నాయన ఇన్ని హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకెళ్ళాలో ప్రభు అని అలాగా ప్రార్థన చేసుకుంటే 20 రోజులకి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చాక
ఈసాగయ్య గారి ప్రార్థనకు వచ్చానండి. వచ్చి తైలం తీసుకెళ్ళానండి. తైలం తీసుకెళ్ళి తండ్రి ఈసాగయ్య గారి తైలం తీసుకెళ్తున్నాను, ఈయన మళ్ళీ మేధాపేకరంగా మళ్ళీ పనికి వెళ్ళాలి, ఈ సంవత్సరం అంతా పని చేసుకోవాలి తండ్రి అని దేవుడిని అడిగానండి. ఈసాగయ్య గారు వాగ్దానం చెప్పారండి, మొన్న ఈ చెర నుంచి విడుదల దయచేస్తానన్నావు, సమకూరుతానన్నావు, జాతిని మంచి పేరుని ఇస్తానని చెప్పావు కదా తండ్రి. ఇదిగో నాయన ఈ తైలాన్ని నీటిలో కలిపి ఇల్లంతా జల్లుకున్నానండి. దేవుడు ఎంతగానో సహకారం చేశారండి. పేస్టింగ్ చేయించుకున్నాం, ఆయన పనికి కూడా వెళ్తున్నారండి. దేవుడు ఎంతగానో బాగు చేశారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా పాపకి అయితే ముందర మగబడ్డి ఉట్టారండి. తైను మట్టుకెళ్ళానంటే తైను రాసినప్పటికీ మళ్ళీ గర్భఫలం అయ్యిందండి. ఆ గర్భఫలం పెట్టిన ఆ బిడ్డకి ఆడపిల్ల కావాలని ఎంతో ఆశపడ్డానండి. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచాడండి దేవుడు. అలాగే సలయ్య గారిలాగా ప్రార్థన చేసిండే తైను మట్టుకెళ్తే రాసి ఆడపిల్ల కావాలన్నానండి. ఆడపిల్ల పుట్టిందండి ఆ అమ్మాయికి. అలాగే నేను పనికి వెళ్ళానండి. చెయ్య ఇలాగే ఆనేసానండి. చెయ్య అనేతంతో ఇలాగ చిట్లిపోయిందండి. ఇది చిట్లిపోతే 40 రోజుల దాకా నేను అలాగే ఇంటికాడ ఉన్నానండి. దేవుడు ఎంతో కాసి కాపాడాడండి మా పట్ల కూడా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి వందనాలండి. 2023 నుంచి నేను ప్రేయర్కి వస్తున్నాను కానీ నేనైతే ఫస్ట్ అయితే నిజంగానే నమ్మలేదండి. అలాంటిది చాలా మంది, ఒక 90 మెంబర్స్ని తీసుకొచ్చానండి. ప్రతి విషయంలోనే అద్భుతమే. సాక్ష్యం ఏంటంటే మా ఇంటి పక్క ఆయనకి హెల్త్ అసలు బాగాలేదండి, క్యాన్సర్ అండి. క్యాన్సర్ అయితే నేను ప్రేయర్కి రండి, చాలామంది వస్తున్నారు కదా, స్వస్థత జరుగుతుంది, ఆయన చెయ్యేసి ప్రేయర్ చేయించుకుంటే అని తైలం బాటిల్ అవి కొనుక్కుని వెళ్ళి ఇచ్చేదానండి. అలాగే ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జూబ్లీ హిల్స్లో చూపించుకుంటున్నారండి. ఆయన అయితే ఈయన ప్రేయర్కి 6 నెలలు వచ్చారండి. ఫుల్గా తీసుకొచ్చేమో 6 నెలలు వచ్చేటప్పటికి అసలు అద్భుతం ఏంటంటే అండి, ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తే ఈయనకి క్యాన్సర్ లేదు, మొత్తానికి తగ్గిపోయింది, ఇంక మెడిసిన్ కూడా అవసరం లేదన్నారండి మొన్న. ఇదైతే ప్రేయర్ వల్ల అండి. ఇస్సాగయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మళ్ళీ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 24 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.